హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు సగ్గుబియ్యంతో సూపర్ టేస్టీగా ఉండే సాబుదానా వడ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి చాలా బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ కూడా సూపర్గా చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ముందుగా ఆలూని నేను బాయిల్ చేసుకున్నానండి. ఒక 2 ఆలుగడ్డలు తీసుకొని వాటిని ఉడకబెట్టుకొని చెక్కు తీసేసుకొని ఇప్పుడు బౌల్లో వేస్తున్నాను. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత స్మాషర్ తోటి స్మాష్ చేస్తున్నాను. మీ దగ్గర స్మాషర్ లేకపోతే కనుక చేత్తోనే మెత్తగా నలుపుకోవచ్చు, లేకపోతే గ్రేటర్ తోటైనా గ్రేట్ చేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత 4 గంటల పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి. ఇవి కంపల్సరీగా 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి, లేకపోతే గట్టిగా తగులుతూ ఉంటాయి మనం వడలు చేసుకున్నప్పుడు. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాము కానీ ఇంకొంచెం కారం వేసుకోవాలనిపించి వేసానమాట. దీనికి వాటర్ ఏం పట్టదండి. పిండి కలిపేటప్పుడు ఆ తేమ సరిపోతుంది. ఆలూలో ఉంటుంది, సాబుదానాలో కూడా ఉంటుంది కదా. ఒకవేళ ఇంకా లూజ్గా అనిపిస్తే మీరు కొంచెం వరిపిండి వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది, నేనైతే వేసుకోలేదు. ఆ తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చేతిపై కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న వడల్లాగా చేసుకోవాలి. నేనైతే మధ్యలో హోల్ పెడుతున్నానండి. మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే అలా కూడా డైరెక్ట్గా గారెల్లాగా వేసుకోవచ్చు. ఇలా ఏంటంటే లోపల కూడా మొత్తం మంచిగా ఉడికి ఫ్రై అయ్యి బాగా క్రంచీగా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి చిన్న హోల్ పెట్టానమాట. ఆ తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్లోగా, ఇవి కొంచెం స్లోగానే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం తీసుకుంటుంది, వెంటనే అయిపోదు. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా చాలా బాగుంటాయండి. సగ్గుబియ్యం అంతా చక్కగా పొంగుతాయి మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు. తినేటప్పుడు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. కరకరలాడుతూ ఉంటాయి తింటూ ఉంటే. చాలా బాగుంటుంది ఫ్రై అయిన తర్వాత. చాలా సింపుల్గా ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చండి. మధ్యాహ్నం టైంలో నానబెట్టేసుకొని ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా ఎంతో బాగుంటాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా చాలా బాగా నచ్చుతాయండి. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, ఇంట్లోనే ఉంటాయి కదా అన్నీ కూడా. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని టిష్యూ నాప్కిన్ పై తీసుకొని పెట్టుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ దీనికి అసలు ఆయిల్ ఏం పట్టదండి. అస్సలు ఆయిల్ పీల్చుకోదు ఇది. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు మిగతా పిండిని కూడా అట్లనే వేసుకుందాము. ఇప్పుడు వీటిని నేను చూపిస్తున్నాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చాయో? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.